చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. ఇక రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చాలా మంది బాధితులు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇక మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు అధికారుల దృష్టికి రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక ఈ సోదాల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా సమాచారం. ఇక జోగి రమేష్ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు దొరికాయని చెప్పారు. ఇక ప్రధానంగా ఇసుకతో పాటు పలు భూ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇటీవల ఆయనపై వరుసగా మీడియాలో కథనాలు వచ్చాయి. అధికారులను బెదిరించి అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహార నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. మంత్రి హోదాలో జోగి రమేష్ ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, ఏ విధంగా ప్రభుత్వ నిబంధనలను కాదని కాంట్రాక్టులు అప్పగించారనే కీలక విషయాలపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఇక ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇక ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. ఇక రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మరి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాల నేపథ్యంలో ఎటువంటి డాక్యుమెంట్లు బయటపడ్డాయి? అప్డేట్స్ ఏంటి?
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఇబ్రహీంపట్నంలోని రమేష్ నివాసంలో మంగళవారం నాడు తెల్లవారుజామున 15 మంది అధికారుల బృందం రంగంలోకి దిగి సోదాలు చేపట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, మరి ఇంతవరకు జోగి రమేష్ ఇంట్లో ఇప్పుడు దాకా ఏ ఆధారాలు లభించాయి, ఏ డాక్యుమెంట్లను ముఖ్యంగా ఏసీబీ అధికారులు తీసుకున్నారు? చెప్పండి రమేష్. థ్యాంక్ యూ వినీల. అంటే వైసీపీ సీనియర్ మాజీ మంత్రి వైసీపీ జోగి రమేష్ ఇంట్లో ఉదయం నుంచి 15 మందితో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే గతంలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపైనే ఏసీబీ అధికారులు తరచుగా ఫిర్యాదులు అందుతుంటుంది. దీనిపై సిఐడి కేసు, ఏసీబీ కేసు కూడా నమోదైనట్టుంది. అయితే విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురంలో సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని గతంలో కూడా ఆరోపణలు వచ్చినాయి. అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయనపై ఏసీబీ ఫిర్యాదులు తరచుగా ఈ అగ్రిగోల్డ్ సంబంధించిన వ్యక్తులు కానీ ఇతర భూములకు సంబంధించిన వ్యక్తులు కానీ తరచుగా ఫిర్యాదు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం దీనికి రంగంలో దిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులోనే A1గా A2గా జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఉండగా పలువురు ఉద్యోగస్తులు కూడా ఉన్నట్టు ఏసీబీ కేసులు నమోదు చేశారు. అయితే ఈ మొత్తం మీద 9 మందిపై సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ఇంతవరకు అయితే ఈ డాక్యుమెంట్లు కూడా ఎన్ని వచ్చినాయి, ఏంది అసలు ఆ విషయం ఏందని ఇంతవరకు తెలియపరచలేదు. అధికారులకు కూడా, మీడియాకు కూడా వివరించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చంద్రబాబు నివాసంపై కూడా దాడి చేసినట్టుగా దాడి చేసిన నేపథ్యంలో కూడా ఇతను కూడా ఒక ముద్దాయిగా జోగి రమేష్ ఉన్నాడు. అయితే ఈ విషయం, ఈ భూమి వివాదంపై ప్లస్ మరి ఈ చంద్రబాబు నాయుడు ఇంటిని దాడి చేయడంలో కూడా 2 దాంట్లో కూడా ముద్దాయిగా ఉన్నట్టుగా తెలుస్తుంది వెన్నెల. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇసుకతో పాటు భూ కబ్జాలకు కూడా పాల్పడినట్లుగా తెలుస్తుంది. మరి దాని గురించి ఏమైనా డాక్యుమెంట్స్ లభించాయా రాఘవ? అయితే మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే. అది అధికారుల మటుకు ఇంకా డాక్యుమెంట్లు చేస్తున్నారు. ఇంట్లో మంచి ఎవరిని రానియకుండా ప్రత్యేక బలగాలతో కూడా ఇంటి చుట్టూరు కూడా భద్రత ఏర్పాటు చేశారు. అంటే తనిఖీ నిర్వహిస్తున్నారు. అయితే ఈ సాయంత్రం లోపల ఒక కొలిక్కి వచ్చే వ్యవహారం ఉంది. థ్యాంక్ యూ.